ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెట్టే శాఖ మైనింగ్ శాఖ. మైనింగ్ శాఖలో వచ్చేటటువంటి ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే జిల్లా యంత్రాంగానికి ముఖ్యమైన కీలక పాత్ర పోషిస్తుంది. కానీ అనకాపల్లి జిల్లాలో మైనింగ్ శాఖ మత్తు నిద్రలో ఉండడం వల్ల భారీ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా భారీగా అక్రమ ఆర్జనకు ఈ క్వారీ యజమానులు పాల్పడుతున్నారన్నది స్పష్టమైనది. ఉదాహరణకు బౌలువాడ పంచాయతీలో సర్వే నంబర్ 70-75లో కొండను చొలిచి రోడ్డు వేసుకుంటూ చొచ్చుకుపోతున్నా మైనింగ్ శాఖ పట్టించుకోలేదు. అది అక్రమమని సాక్షాత్తు ఆర్డీఓ ఇచ్చిన ధృవీకరణను సైతం మైనింగ్ శాఖ పట్టించుకోకుండా నిర్లక్ష్య ధోరణి వహిస్తుంది. అలాగే అనకాపల్లి మండలంలో గల వేటజంగాలపాలెం, తుమ్మపాల, సీతానగరం రెవెన్యూ పరిధిలో ఉన్న అక్రమ మైనింగ్ పై ఎటువంటి కేసులు పెట్టకుండా మైనింగ్ శాఖ ఆ శాఖకు పర్సనల్గా డబ్బులు వస్తే చాలు, మాకేం అవసరం లేదు, ప్రజల ఆరోగ్యం అవసరం లేదు, ప్రభుత్వానికి ఆదాయానికి గండి కొట్టినా పర్వాలేదు అన్న చందంగా ఈ మైనింగ్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా కాసులకు కక్కుర్తుపడి విధులు నిర్వహిస్తుండటంతో యథేచ్ఛగా జిల్లాలో మైనింగ్ తమ వ్యాపారం సాగిపోతూ ఉంది. ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోరు, అక్రమ బ్లాస్టింగ్లు పెడుతున్నా పట్టించుకోరు. శ్యామ్ అనే వ్యక్తి వేటజంగాలపాలలో చేస్తున్న వ్యాపారం కానీ, వెంగమామ నుండి చౌదరి చేస్తున్న వ్యాపారం వరకు అనేక మంది రెడ్లు ఉన్నారు, చౌదరీస్ ఉన్నారు, ఇతరులు ఉన్నారు. భారీ బడా వ్యాపారులు కాసులు చేసుకుంటూ ఆ కాసుల్లో ఒక కాసు మైనింగ్ శాఖకి ఇస్తే చాలు, మమ్మల్ని ఎవరు ఏమి పీకేది లేదు, మనల్ని ఎవడరా ఆపేది అన్న చందంగా ఇటు వ్యాపారులు కానీ ఇటు మైనింగ్ శాఖ కానీ వ్యవహరిస్తున్న తీరు బాధాకరం. ఇప్పటికైనా తక్షణమే ఈ అక్రమ మైనింగ్ దందాలపై కనీసం దృష్టి సారించి జరిమానాలు, గతంలో విధించిన జరిమానాలతో పాటు కొత్తగా వేసిన జరిమానాలు విధించి ఆ అమౌంట్ రాబట్టుకుంటే అసలే ఆర్థిక కష్టాల్లో ఉంది అంటూ కూటమి ప్రభుత్వం చెప్తున్న ఆర్థిక కష్టాలు ఈ మైనింగ్ శాఖ ద్వారా సగమైన తీరుతాయని క్వశ్చన్ మీడియా తరఫున ఆశిస్తున్నాం. ఈ అవినీతి అక్రమ మైనింగ్లపై నేడు క్వశ్చన్ మీడియాతో మాట్లాడడానికి సిపిఐ మండల కార్యదర్శి విజయప్రాజు మనతో ఉన్నారు. వారి అభిప్రాయం వారి మాటల్లోనే తెలుసుకుందాం. నా పేరు విజయప్రాజు, భారత కమ్యూనిస్ట్ పార్టీ అనకాపల్లి సిపిఐ మండల కార్యదర్శి. ఈరోజు మనం అనకాపల్లి మండలం సుందరీపేట పంచాయతీ సీతానగరం రెవెన్యూ పరిధిలో గల వెంగమాంబ క్వారీలో ఉన్నాం. మనం చూస్తున్నాం, ఈ క్వారీ చాలా చాలా అంటే పరిమితికి మించి ఎక్కువ తవ్విన వంటి సందర్భాలు ఉన్నాయి. అయితే దీన్ని 2022-23 టైంలో దీన్ని నిలిపివేయడం జరిగింది. దీని మీద 33,000 కోట్ల రూపాయలు జరినామా కూడా, దీని లైసెన్సులు కూడా 303, 193, 251 సర్వే నెంబర్లో దీనికి పర్మిషన్లు రద్దు అయి ఉన్నాయి. అయినా సరే ఎవరేం చేయలేరు, మనల్ని ఎవరు ఏం పీకలేరనే భావంతో మళ్ళీ క్వారీని స్టార్ట్ చేశారు. మనం చూస్తూ ఉన్నాం, ఇవన్నీ అక్రమ మైనింగ్ అక్రమంగా చేస్తున్నారు. దీనికి కనీసం మైనింగ్ అధికారులు కనీసం పట్టించుకోలేదు, మొద్దు నిద్రపోతా ఉన్నారు. దీనిపైన తక్షణమే అధికారులు స్పందించాలి. ఓ పక్క ఈ జిల్లాలో ప్రాంతాల్లో క్వారీలు ఉన్న చోట్లల్లా ప్రతి దగ్గర కిడ్నీ బాధితుల కోసం క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గారు. కానీ ఇక్కడ అనధికారికంగా క్వారీలు నడుపుతుంటే ఓ పక్క నుంచి ఆరోగ్యాలు కాపాడుతాం అంటూ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ, ఇంకో పక్క మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాం అని చెప్పి క్వారీల ద్వారా ఇక్కడ విపరీతమైన బ్లాస్టింగ్లు జరపడం ద్వారా గాల్లో వాయువు వెళ్ళి మరింత మంది మళ్ళీ కిడ్నీ బాధితులు ఏర్పడే అవకాశం ఉన్నది. దీనిపైన తక్షణమే ఎవరైతే మైనింగ్ అధికారులు ఉన్నారో ప్రభుత్వాలతో గవర్నమెంట్తో సంబంధం లేకుండా ఎవరైతే అధికారులు వాళ్ళ విధులు సక్రమంగా నిర్వహించి దీనిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. లేదంటే దీనిపైన సిపిఐగా మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో గతంలో మొండుపాలెం గ్రామం నుంచి ఇటు సుందరీపేట దాకా అనేక మంది కిడ్నీ బాధితుల ద్వారా, కిడ్నీ వ్యాధుల ద్వారా చాలా మంది ప్రజలు చనిపోవడం జరిగింది. మళ్ళీ అదే పునరావృతం అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి దీన్ని తక్షణమే వెంగమాంబ క్వారీని నిలిపివేయాలి. లేదంటే మేము సిపిఐగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం.